హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ చూడండి ఫ్రేమ్కి పెట్టాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. కిందకి దింపేటప్పుడు 4 mm చెమ్కి పెట్టి ఈ ఫ్రెంచ్ నాట్ అనేది మనం కిందకి దింపాలి. లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తూ కిందకి దింపేటప్పుడు 4 mm చెమ్కి పెట్టి కిందకి దింపాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ఒకసారి, రైట్ సైడ్కి ఒకసారి ఆల్టర్నేటివ్గా గ్యాప్ ఇస్తూ మనం ఈ లైన్ అంతటిని, అంటే నెక్ చుట్టూ మొత్తం ఫస్ట్ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm చెమ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రెంచ్ నాట్స్కి మధ్య గ్యాప్లో మనము ఒక 2 mm బంచ్ బీడ్స్, ఒక 3 mm పర్ల్ని స్టిచ్ చేసుకోవాలి. 2 mm బంచ్ బీడ్స్, చివరిలో ఒక 3 mm పర్ల్. ఆ ఫ్రెంచ్ నాట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ అంతట్లో ఇదే విధంగా 2 mm బంచ్ బీడ్స్, ఒక 3 mm పర్ల్ని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ పైనుంచి తీసుకొని కిందకి దింపేయడమే. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి గ్యాప్లో మనం స్టిచ్ చేసుకోవాలి. మొత్తం మనం ఈ బీడ్స్, పర్ల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్య గ్యాప్లో మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పర్ల్స్ యూజ్ చేశాను కాబట్టి పర్ల్స్ చైన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ మధ్యలో మనం పర్ల్స్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మనం స్టిక్ చేసామనుకోండి, అది డ్రై అయిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయిన తర్వాత దాని మీద నుంచి ఖచ్చితంగా సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. ఎక్కువ రోజులు ఊడిపోకుండా ఉంటుంది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఎవరైనా సరే ఈజీగా చేసుకునే డిజైన్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.